మా నాన్న చేసాడు నేను కూడా చేస్తున్నా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రోజులో అవుదని వాళ్ళే చెప్తున్నారు 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలు అంటే వాళ్ళు ముది మనవాళ్ళు పడతారు అక్కడ దాకా. అది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం అంటే తన భవిష్యత్ తరాలకు కూడా తనైతేనే డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అమరావతి రైతులకు కూడా తెలుసు ఇది ఇప్పట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు కావదు 30 ఏళ్ళు పడుతుంది అనేది అక్కడ రైతులే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 30 ఏళ్ళు కాకపోతే బాబు గారు కంటిన్యూ అయితేనే అవుతుంది అనేది కూడా వాళ్ళకు ఉంది. అది ఎలా సాధ్యం అవుతుంది మరి? అదే కదా వాళ్ళు అనుకునేది, అదే కదా జగన్ అనేది. 30 ఏళ్ళు ఏంటి, 30 ఏళ్లకి అయితే గీతే మంగళగిరి అవుతుంది. అంతకు మించేమే కనీసం బెజవాడ అవడం కూడా కష్టం. అంటే మంగళగిరితో కలుస్తుందేమో కొంచెం, మంగళగిరి స్థాయికి ఎదుగుతుంది. ఆ తర్వాత గుంటూరుకి ఎదగడానికి ఇంకో 30 ఏళ్ళు, విజయవాడ దాకా ఎదగడానికి ఇంకో 30 ఏళ్ళు పెట్టుకుంటే 100 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే బేసిక్ గా విజయవాడ ఏమన్నా కొత్తదా కాదు కదా, గుంటూరు ఏమన్నా కొత్తదా కాదు కదా, ఈ హైదరాబాద్ అయిపోయినాయా? కానీ ఎవరు వచ్చినా పాపులేషన్ పెంచాలి సార్, పాపులేషన్ పెరగాలి. అది అంటే ఈయన ఎలాగా అవదంటున్నారు, పోనీ బాబు గారి వల్ల సాధ్యం అవుతుంది? అసలు ఎవరి వల్ల కాదంటున్నాను. బేసిక్ సమస్య ఏంటంటే ఫ్లోటింగ్ పాపులేషన్ అనేటటువంటిది ఉండేది రాజధాని కోసం కాదు, నగరం కోసం. ఇప్పుడు కేరళలో త్రివేంద్రం క్యాపిటల్గా ఉంటుంది, కానీ నేను త్రివేంద్రం చూశాను. త్రివేంద్రం ఒక నగరం, దట్స్ ఇట్. ఓ గుడివాడ స్థాయి ఉంటుంది ఊరు అంతే. ఈవెన్ విజయవాడ స్థాయి